మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా విజన్ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు గారు. సిబిఎన్ అంటే విజన్. ఎందుకు చెప్తానంటే 90స్లో సారు సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత విజన్ 2020 అని చెప్పి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. చాలా చులకనగా ఏంది విజన్, అది అవుతుందా, 20 ఏళ్ళు ఈయన ఉంటాడా, ఇట్లాంటి మాటలన్నీ చాలా మాట్లాడినారు. బట్ రియలిస్టిక్గా 2020 విజన్ ఏదైతే సార్ చెప్పినదో ఈరోజు మన కళ్ళకు కట్టినట్లు హైదరాబాద్ బాగా కనిపిస్తుంది. ఆ విజన్ 2020 ఆయన ఆలోచన మేరకే సబ్సీక్వెంట్ గవర్నమెంట్స్ వచ్చినా కూడా వాళ్ళు కూడా అది ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసే దిశలో పోయినారు. కాబట్టి ఈరోజు అంత సక్సెస్ఫుల్ సిటీ కావడము, తెలంగాణ గ్రోత్ ఫ్యాక్టర్లో కానీ క్యాపిటల్ సిటీ వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకు ఉండడం, ఎంతో గ్రోత్ కావడం జరిగింది. సో దాని భాగంగా అది 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 హిస్టరీ. మనం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా ఒక విజన్ పెట్టుకొని పని చేస్తేనే అది సాధిస్తేనే ఫ్రూట్స్ అనేది చాలా బాగుంటుంది. అది కాకుండా ఏదో ఇష్యూ బేస్డో లేదంటే ఎప్పుడో అది చూసినప్పుడు దాన్ని తీర్చడము, లేదంటే అది తట్టినప్పుడు మైండ్లో అది సార్ట్అవుట్ చేయడం అనేది కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఏదన్నా కూడా కంపెనీస్లో కానీ ఎక్కడైనా తీసుకొని ఒక దాంట్లో కూడా ఒక విజన్ ఏమి, ఫ్యూచర్ ఏమి, థాట్స్ ఏమి, ఎట్లా చేయాలనేది ఉంటుంది. అప్పుడే ఆ కంపెనీ కూడా గ్రోత్ అయ్యేదానికి ఉంటుంది. అదే భాగంగా ఈ విజన్ 2047 అనేది మైండ్లో పెట్టుకొని స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ పబ్లిక్ నుంచి పాయింట్స్ తీసుకోవడం, దాన్ని ఇంకార్పొరేట్ చేయడం, తర్వాత ఎమ్మెల్యేస్ ఉంటే వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళ థాట్స్ ఏముంది వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో అని చెప్పి వాళ్ళు ఇవ్వడం, ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక విజన్ డాక్యుమెంట్ చేసినారు. దాని తగ్గట్టుగా పని చేయాలా, ఈ 5 years ఏం పని చేయాలా, 2047కి ఏం పని చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. సో అది పని చేస్తా పోతే వి విల్ అచీవ్ దట్ గ్రేట్ మైల్ స్టోన్స్. మనం కూడా రేపు 20 years తర్వాతనో 30 years తర్వాత ఈ విజన్ నుంచి ఇంత సక్సెస్ అయింది, ఇంత బాగా గ్రోత్ అయింది అనే దానికి చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. సో మనతో ఈ ప్లానింగ్ బోర్డు వాళ్ళంతా కూడా క్లారిటీగా ఏ రంగంలో అయితే గ్రోత్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అట్లాంటివన్నీ కూడా చేసి చెప్పినారు. సో ఒక క్లారిటీ ఉంటుంది పనిచేసే వాళ్ళకి కానీ, అట్లా ఎమ్మెల్యేస్ కానీ, అఫీషియల్స్ కానీ అందరు కూడా కలిసికట్టుగా పనిచేసి ఏదైతే చంద్రబాబు గారు ఆలోచించి 2047 విజన్ అనుకున్నారో అది సాధించేదానికి 100% అవుతుంది. సో ఈరోజు అఫీషియల్గా సార్ లాంచ్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్స్ నుంచి. అందరూ కూడా ఐ థింక్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఇచ్చిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్కి. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేస్ దగ్గర అంతమంది పెట్టుకోవడం కానీ, శాలరీస్ ఇవ్వడం కానీ కష్టం ఉంటుంది. అది కూడా ఆలోచించి దాదాపు 5 మందిని ఎమ్మెల్యేకి సపోర్ట్ సిస్టమ్గా వాళ్ళకి ఇవ్వడము, అది కాకుండా ఇంకా ప్రొఫెషనల్గా ఒకరిని ఎంబీఏ అట్లా టాప్ పీపుల్ని ప్రొఫెషనల్ని తెచ్చి ఇంటిగ్రేట్ చేసి ఆ విజన్ని, ఆ కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేసేదానికి ఆయన ఆలోచన మేరకు ఈరోజు అది కూడా చేసిన దానికి ప్రత్యేకించి సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ ఐ థింక్ ఈ విజన్ పెట్టుకొని పనిచేస్తే 100% రిజల్ట్స్ విల్ బి సూపర్. అండ్ కర్నూలే కాదు అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ గ్యారంటీ గ్రోత్ అనేది ఉంటుందని ఆశిస్తున్నాను. దీని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మన ముఖ్యమంత్రి గారు విజన్ 2020 డాక్యుమెంట్ ఇచ్చి దాన్ని అమలు చేయటం ద్వారా కొంత అభివృద్ధి సాధించి తర్వాత కాలంలో దానికి అవాంతరాలు ఏర్పడిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు 2047కి అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈలోగా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని చేయాలి, అవి ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరి భాగస్వామ్యం ఎలా ఉండాలి అనేటువంటి అన్ని విషయాలని సమగ్రంగా ఆలోచించి ఒక దార్శనికతతో ఒక విజన్తో మనకి స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ని తయారు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకొని ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడానికి ఇది కేవలము
రాష్ట్ర స్థాయిలో డాక్యుమెంటే కాకుండా ప్రతి జిల్లాకి విజన్ డాక్యుమెంట్, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి విజన్ డాక్యుమెంట్, అదేవిధంగా అర్బన్ ప్రాంతాలు అయితే ప్రతి కార్పొరేషను మున్సిపాలిటీకి విజన్ డాక్యుమెంట్, గ్రామీణ ప్రాంతాలు అయితే ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ఇట్లా 4 స్థాయిల్లో కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని మార్గదర్శకాలు ఇచ్చి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, మీ అందరికీ తెలుసు అక్టోబర్ మాసంలో మనము ఈ గ్రామ సభలు కూడా నిర్వహించి ప్రజా భాగస్వామ్యం ద్వారా అభిప్రాయాలు తీసుకొని ఈ విజన్ డాక్యుమెంట్ కసరత్తంతా పూర్తి చేసి ఒక కంక్లూజన్కి తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటి వరకు మరి ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించేటువంటి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధికి ప్రజలతో మమేకమయ్యాల్సినటువంటి అవసరాన్ని తీర్చడానికి వీలుగా ఒక కార్యాలయం లేని లోటును గుర్తెరిగి మొట్టమొదటిసారి నియోజకవర్గ స్థాయి కార్యాలయం కూడా ప్రారంభించాలి. ఆ కార్యాలయం నుండే ఈ విజన్ డాక్యుమెంట్ పూర్తి చేసుకొని దాన్ని కార్యాచరణలోకి తీసుకురావడానికి వీలుగా కొన్ని పనులు చేయాలని చెప్పి దిశానిర్దేశం చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ఎమ్మెల్యే కార్యాలయాలను ప్రారంభించడం, వాటినే విజన్ డాక్యుమెంట్ అమలు చేసేటువంటి కార్యాలయాలుగా పనిచేయడానికి ఆదేశాలు ఇవ్వటం,